అందరికీ నమస్కారము. ఈ మొక్కజొన్న బూరెలైతే ఎలా చేయాలో చూసేద్దాం. అందరైతే అమ్మో! ఆయిల్ బాగొస్తది, ఎయడానికి రాదు అని అనుకుంటారు. కానీ అది అట్లా కాకుండా చూడాలంటే మనము మరీ ఒలవగానే గింజ చితికిపోవడము, బాగా బెండుకే అంటుకొని ఉండడము, అలాంటి గింజలు ఉన్నది తీసుకోకుండా కొంచెం ఒలవగానే గింజ మంచిగా ఊడొచ్చే ఇలాంటి కంకులు తీసుకున్నామంటే అసలు ఆయిలు మనకు బూరెలకు ఎక్కువ గుంజదు. అలా ఉంటుంది అన్నట్టు. కొంచెం మనం కంకులు తీసుకునేటప్పుడే చూసి తీసుకోవాలి. ఇంకా మనం గింజలు అయితే ముందు గ్రైండర్కి వేసేసి తర్వాత మళ్ళీ ఇలా చేసేసి బెల్లం వేసి తగినంత స్వీట్ తినే వాళ్ళని బట్టి తిప్పేసుకోవాలి. మనకు పిండి అస్సలు లూజ్ కాదు, బాగా అసలు పట్టుకుంటే జారిపోయేలాగా కాదు, ఇలా ఉంటుంది. బూరె కూడా టేస్ట్ ఎక్కడ పోదు. ఎందుకంటే మనం ఎలాగో ఉలవగానే చితికిపోయే గింజ అలాంటి కంకులు తీసుకున్నా బెల్లం వేయాలి. కొంచెం గింజ ఉలవగానే వచ్చే కంకి తీసుకున్నా బెల్లం వేయాలి. కాకపోతే మనకు కొంచెము చితికిపోయే గింజల కంకులు కాకుండా కొంచెం గింజ వచ్చే కంకులు తీసుకున్నామంటే ఇబ్బంది లేకుండా మంచిగా వేయడానికి వస్తుంది. భయపడనవసరం లేదు. మెయిన్ ఏంటిదంటే మనకు ఆయిల్ ఎక్కువ రాదు. ఎన్ని బూరెలైనా చేసేసుకోవచ్చు. మనం గింజ ఒలవగానే వచ్చే కంకి తీసుకున్నామంటే ఎన్ని బూరెలైనా చేసుకోవచ్చు. ఆయిల్ కోసం భయపడే పని ఉండదు. ఇట్లా కంకులు దొరికిన రోజులైతే మంచి స్నాక్స్ పిల్లలకు బూరెలు, గారెలు, పకోడీ, దోశ, ఇంకా మనకు అన్ని రకాలు చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్నలతో అయితే వేంపుకోవడము, కాల్చుకోవడము, ఉడకబెట్టుకోవడము, ఈ పచ్చి కంకులు తెచ్చుకొని చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఒక్కటని కాకుండా బెల్లం నచ్చిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, షుగర్ నచ్చిన వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. ఇంకా వీటికి ఆయిల్ లాగుతుంది, అమ్మో బూరెలు వేయము, వేసేటప్పుడు కూడా కష్టం అవుతుంది అనే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. గారెలు కూడా పచ్చికారం వేసి చేసుకోవచ్చు, ఎండుకారం వేసి చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు గారెలు కూడా. మనకు మొక్కజొన్నలు పచ్చి జొన్నలతో అయితే టేస్టీ బూరెలు రెడీ అయిపోయినాయి. ఇవి లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి స్కూలు సాయంత్రం రాగానే స్నాక్స్ లాగైనా ఎప్పుడైనా తినచ్చు. తెల్లవారికి కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. స్వీట్ కదా, బెల్లం వేసి చేసినాం కదా, షుగర్ అయినా బెల్లం అయినా తెల్లవారికి కూడా ఉంటాయి ఖరాబ్ కాకుండా. పచ్చి కంకి అంటేనే తీయగా ఉంటుంది. మనకు బెల్లం కూడా కొంచెమే పడుతుంది, ఎక్కువ పట్టదు. ఇంకా ఇలా మనము కడాయిలో చూస్తున్నాము ఆయిల్ మనం రెండో వాయి వేసాము, అయినా కానీ కొంచెం కూడా ఆయిల్ తేడా రాకుండా అలానే ఉండిపోయింది. కొందరు మార్చినప్పుడు కూడా అమ్మ బూరెలు వేస్తే మస్తు ఆయిల్ అయిపోతుంది, లాగేస్తుంది, బూరె వేయగానే గుంజేస్తుంది అనేవాళ్ళు. మనకి ఎలా పోసిన ఆయిల్ అలానే కనబడుతుంది. ఇంకా ఇది ఒక గింజల పాల్టే, ఇంకేం లేదు. గింజలు మనకు ఒలిస్తే చితకకుండా ఒలవగానే గింజ వచ్చేలాగా చూసి తీసుకున్నామంటే ఇంకా భయపడనవసరం లేదు ఆయిల్ గురించి. ఇంక ఇష్టంగా తినే వాళ్ళకైతే 2 రోజులకోసారి కానీ డైలీ కానీ చేసి పెట్టచ్చు. ఇలాంటి కంకులను మనము కొంచెం ఆవిరికి ఉడకబెట్టుకున్నామంటే భలే టేస్ట్ ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉంది బూరె లోపల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.